తల్లి, నీ చెల్లి, నీ అక్క, నీ అయ్య అందరు బాగున్నారా? అంటే ఈ పార్వతీ పరమేశ్వర ఉత్సవాల్లో ఈ బాబుచిన సందర్భంగా అందరూ మా చుట్టాలు మా బంధువులే కనబడుతున్నారు కానీ మీ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. వాళ్ళు ఆడపిల్లలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. చాలా మంచిది. మా తాతను ప్రార్థిస్తుంటే మంచి రీతిగా పేశారు. మీ తాతని ఇక్కడ ఈ స్టేజ్ మీద ప్రార్థన చేయకూడదు. ఏమి నీకు బతికేస్తా వైశాఖ వస్తాడు వాటర్ ప్యాక్ ఏరుకుందాం నువ్వు తప్ప బంతు పెంచకు వాడిస్తే ఈ స్టేజ్ మీద మీ తాతని ప్రార్థన చేయకూడదు. నీ దాన్ని పెద్ద గడ్డి గొప్పలో కొన్నావు. ఇంకా ఎంఏబి సెంటర్లో తిరగబడిపోయిన గుడ్లు ఆడి ఈ బిడ్డ చెప్తాడు. సరే ఏమాడుతుంది నువ్వు? మా అమ్మమ్మ రింగు రంగులు పాపల ఉంటుంది. మీ ప్రోగ్రామ్ బుక్ చేసింది ఎవరు? మీకు టికెట్లు పెట్టించింది ఎవరు? మీరే కదా. ఎంగడ్డి రోడ్డు దగ్గర మీ టీ ఇచ్చింది ఎవరు? మీ టోల్ గేట్లు కట్టింది ఎవరు? నీకు ఆయిల్ వేసింది ఎవరు? మీ బండికి అని నేనే కదా. మరి నేను పిలిచినప్పుడు నువ్వు వాడి దగ్గర తీసుకోండి. మర్యాద గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. గొంతులు ఆపకో. వాడిపోతే వీడు విడిపోతే వాడు ఎవడు ఎలాగేస్తాడు నాకు తెలియదు. నాకు దొరికింది ఎలాగేస్తాం నాకు తెలుసు. మా తాతని ప్రార్థిస్తుంటే మధ్యలో ఎందుకు ఆపేసాము? మా తాత కదా, మీ తాత ముమ్మాట పుట్టాడా? 3 సార్లు పుట్టాడా? ఆకాశం బొక్కై పడిపోడు. నేను మీ తాత గొప్పలు నువ్వే చెబుతున్నాంటే ఇక్కడ నాకు ఇద్దరు తాతయ్య. అక్క వీళ్ళ నాన్న నేను మాట్లాడతాను కానీ ఏంటో మా చెల్ల చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారా? చిన్నపిల్లలు మరి కాదా? బొక్కలు నన్ను కొంచెం బూస్ట్ లే. బూస్ట్ పేస్ట్ కాలిపోతుంది చెమట్లో. పేస్ట్ డబ్బా పెట్టుకో. మాట ప్రక్కన పెట్టు. మీ తాతయ్యని ఇక్కడ ఎందుకు ప్రార్థన చేస్తున్నా? తాతయ్యలో ఉన్నారా? అయ్యమ్మగుడు ఆల్రెడీ స్వర్గానికి వెళ్ళిపోయాడు. అమ్మమ్మగుడు భూమి మీద పాముతో తిరుగుకుంటాడు. అందుకే మా తాతగారు చెప్పారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఎక్కినా స్టేజ్ నా ముందెట్టుకోవాలని చెప్పాడు. నమస్కారం అందుకే ఇద్దరు తాతయ్యలు కూడా ప్రార్థించాను. చిన్న డౌట్ వచ్చింది. హడావుడి గందరగోళం అంతా బాగానే ఉంది. దీన్ని ఏమంటారు చెప్పాలి? ఏమంటారు? నువ్వు మనిషిగా ప్రసిద్ధి నువ్వు మేకప్ పెట్టుగా పని తక్కువలో ఉంది. పట్టుకున్నా కత్తిరి కూరడు పట్టుకుని ఆడ మనిషి అంటే మీకు అర్థం అవుతుందా? ఆడ మనిషి ఇప్పుడు ఆడ మనిషి అంటాము, దాంట్లో పోతే ఒట్టి మనిషి కాదంటాము, ఆ తర్వాత కోడ వచ్చిందంటాము, ఆ తర్వాత ఏమైపోయింది అంటాము. మాట్లాడి వినరా? నా పిచ్చే నీతో తిరిగి నా పిచ్చి వచ్చేసింది. నువ్వు మెట్లు కాబట్టి చెప్పకపోను. దాన్ని ఏంటి అని అడిగా హార్మోనియం అన్నాను. హార్మోనియం మ్యూజికల్ బాక్స్
యా హార్మోనియం. అవునా ఒకసారి నాకు ఇవ్వమని వాయిస్తున్నాను. ఓయ్ ఏం వాయిస్తావు హార్మోనియం. నువ్వా ఆ, నీలో ఎవరు కడతాడు వాయించడానికి ఆ. అదేంటనుకుంటావు ఏంటి హార్మోనియం అది వాయించలేవా? వాయించరా నువ్వు వాయించలేవా? అస్సలు నిజమే. నాకు వద్దులే గురువు గారు, ఎందుకంటే నేను ఆ మీద పని చూపుతుంటే కింద పని మర్చిపోతాను నేను. మీద పని ఏంటి కింద పని ఏంటి అంటే మెట్లు నొక్కుంటే ఆ. కింద పక్కలే పక్కలు. ఓ అదా ఆ. చెప్పాను కదా ఆ, వాయించు. దాన్ని వాయించాలంటే చాలా టాలెంట్ ఉన్నావు అది ఎందుకు పెంచుతామా? అది కూడా మనం పాడేటట్టుకు చక్కని నుంచి శృతి జ్ఞానం అందిస్తున్నాయా ఓ, శృతి ఎవరు పంపిస్తారా? అవునయ్యా అంటే శృతి ఇస్తారు. యా. ఓకే, మరి దాన్ని ఏమంటారు? దాన్న చక్కగా డోలక్ అంటారు మీకే తిండి తండ్రుకు దీని మీద మీ యొక్క ఆడక్క ఎందుకే మాకు మా మీద ఎక్కడానికి ఎక్కి తొక్కడానికి ఏరా నాకేమైనా నువ్వు తిండి పెడుతున్నావా ఓయ్ నాకేమైనా నువ్వు తిండి పెడుతున్నావా అది కాదు, ఆ, ఏంటి నువ్వు వేస్ట్ వాడు వేస్ట్, మీ ఇద్దరు కూడా అక్కిందుకు అంటున్నాను. ఓ తెలివి తక్కువ దత్తమ్మా నేను వేస్తూ అతను వేస్తూ అంటున్నావా ఆ. అది కూడా ఉండాలి ఎందుకో అసలు అది ఇంత ఏమిటో తెలుసా ఏమిటో డోలక్ అంటారా ఏమంటారు? డోలక్ అంటారు అక్కడ నీతో నాకు చూడొచ్చు కదా డోలక్ అంటారా? మీరు కదా మనిషి కూడా వస్తారు కానీ డోలక్ అంటారు అవును అంతేనా? సరే ఆ పని చేద్దామా? డోలక్ ఉండే ఉంటావా? తప్పకుండా ఏ గురువు గారు ఒక్కసారి డొల్ల డొల్ల డొలక్ బొల్ల. అబ్బా కొద్ది మోజు మీద ఒకసారి మ్యాజిక్ చేసేస్తాను. ఇప్పుడే చూసారు ఆ. ముందు ముందు ఉంటుంది అతను వచ్చారు ఆ? ఆ, నీ దగ్గర కత్తిరేట అమ్మాయి ఆ పక్కన కాస్తే ఆ సమయం కలటోసారి వస్తుంది. ఓయ్, ఆ. కాయడం ఏంటి రావడం ఏంటి బాగానే ఉన్నది. బాగున్నాయి అడపాదలపై నీకంటే ఎక్కువ మాట్లాడుతుంది. ఆ, అది చంద్రగుట్లో ఉంది. ఓయ్, ఆవిడ ఏమని చెప్పు సరే. ఆవిడ చంద్రబాబు కాదు మా అక్క ఆ? మా అక్క నీ ఒక్క ఏంటండి నువ్వు నీకు అసలు పగబుద్ధి ఉందా? గురుగారు ఈ కార్తీక మాసంలో మాత్రం ఈ పిల్లలు తాగొద్దు. నేను కూడా రానండి తప్పుడు మాట. నేను రానండి నేను నోటుతుంటే తేవండి వస్తాడు ఇందాకటి నుంచి సొంత అక్కలా చూసుకుని చెప్పి దర్శనం నాకు బొక్క అంటే నువ్వు నీకు చెవులు పని చేస్తే రానండి ఆ, ఏంట్రా అవును దొక్క పొట్టుకుని నువ్వు చెవట్లెక్కిపోయింది నువ్వు గట్టి కూపులో నడ్డి ఊపింది నువ్వు ఇదో నీకే తప్పుడు బొక్క అంటుంది. ఆ. అక్క అంటుంది ఓ మీరు అక్క రాపో నీకేట ఉంది చెల్లి కన్నిష్టి సిల్లే చెల్లి కాదండి సిల్లెందా నీకేమైనా చెవుడుందా మాస్టారు అపోయింది చెల్లి అంటే దీన్ని బట్టి చూస్తే మీరు ముగ్గురు వచ్చారు కాబట్టి మీ అమ్మా నాన్న పేరు పేరు నాకు అర్థమైపోయింది. ఏమిటో పేరు ఆ చిన్నదాయి సిల్లి, రెండోదాయి కన్ను, కొద్ది లోపంలో కాబట్టి బొక్క. ఈ పేరు మొక్క, ఈ పేరు బాగుంది. చప్పట్లు కొట్టండి అందరం సార్. ఏం మొదలెట్టదండి అనుకోండి గురుగారు డొలక వేస్తాం అనుకోండి అంటారా అర్థం చెప్పడంలో ఎన్ని రోడ్లు ఆరంభించడం ఇంకా ఒకటి లేదు. సిల్లి అంటే చీమ కూడా దూరదేమో అన్నంత చిన్న రంధ్రం ఉంటే సిల్లి. దట్స్ మై స్టైల్. కన్నం అంటే 10 రూపాయల పెద్దది, 30 ఏళ్ళ కంటే చిన్నది. ఆ సైజులో ఉంటే కన్నం. బొక్క అంటే నీకు బొర్ర వెళ్ళిపోద్ది. నువ్వే వెళ్ళిపోతావు అంటే ఎన్ని రోడ్డు ఆ బ్రిడ్జిలు ఆ దారులు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అంత టైం అనమాట. इधे आपके
అయిపోయి ఒక్క పిల్లలు ఎవరిది హాయ్ అండి. ఎవరికి హాయ్ ఎవరికి హాయ్ ఎవరికి హాయ్ హాయ్ నాకు హాయ్ ఏ- హాయ్ అది అక్కడ మా వాడు అంటాడు చూడు. హాయ్ చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పండి. సూపర్ అన్నారా. హాయ్ నమస్తే. నమస్తే 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 నమస్తే. నమస్తే ఛే, ఎన్నిసార్లు పెడతావా? నీకు ఎన్నిసార్లు పెట్టితే తొక్కువే ఏమిటది ఏమిటది? బాగున్నావు కదా బాగున్నా. ఇంకా మీ ముగ్గురు కూడా ఆ, బాబు దయచేసి ఆ మైక్ సెట్ కొన్నాడు అక్కడ ఉన్నప్పుడు ఉండాలి ఆ కుయికై మందినప్పుడు తగ్గించాలి ఎక్కువ చేయాలి ఎవరు లేకపోతే ఇబ్బంది అవుతుంది అది రీసౌండ్ వచ్చేస్తుంది మైక్ సెట్ కొన్నాడు అక్కడ స్టేడియం దగ్గర రావాలి సరే అమ్మా ఏంటండి? ఆవిడ చూస్తే మీ అక్క అవునండి. ఈవిడ చూస్తే మీ రెండో అక్క రెండో అక్క. మీ ముగ్గురు ఒక తల్లికే పుట్టారా అవునండి. నా డౌట్ అండి డౌటా? నీకెందుకు వచ్చిందా డౌట్? నువ్వు చూస్తే కర్ణ మల్లేశ్వరంలో ఉన్నావు ఆవిడ చూస్తే రాధికలా ఉంది ఈవిడ చూస్తే రజనీగా ఉంది ఆ, ముగ్గురు బాగానే ఉన్నారు కానీ ఈ ఒంటి మీద చిన్న డౌట్ వచ్చింది నాకు ఏమిటి డౌట్? అంటే ఈ పిల్ల పుట్టేసరికి మీ అమ్మకి మీ అయ్యకి కొద్దిగా బాగా తగ్గినట్టు ఉంది. తగ్గడం ఏంటి? అది మరి ఇంకా పుట్టింది కరెంట్ తగిలి కాయకలాగా. చిన్నోడు పిల్లని కదా. చిన్నపిల్లలమ్మ చెప్తాను నేను చూడయ్యా, మేమందరం పుట్టిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత తను పుట్టింది. లాస్ట్ మూమెంట్ లో పుట్టిందా అవునా? అప్పుడు వాళ్ళకి ఉద్దితో పని వచ్చి చూస్తుంది సరే ఇలా పంచాడు. చెప్పండి. ఏం లేదు ఆ, మీ ముగ్గురు ఒక తల్లి పుట్టినదే అవును, నీకు ఎందుకంటే డౌట్? నిజమే ఒక్కసారి ఆ తల్లి ఒకసారి తండ్రులే ముగ్గురులాగా ఉన్నారు తప్పుడు మాట్లాడుకో. అది లేదు. ఒక తల్లి ఒక తండ్రికి పుట్టే ముగ్గురు ఉన్నావు. ముగ్గురు సాగులు మొదలు ముగ్గురు 3 రకాలు మాట్లాడుతున్నారు కదా అందుకే నాకు డౌట్ వచ్చేసింది ఒరేయ్, నువ్వు ఎక్కువగా మాట్లాడక. అర్థమైందా? అర్థమైనట్టే నీట్గా మాట్లాడు. అంతేనా అంతే. అయితే ఈ రోజు ఈ రోజు ఈరోజు ఈ రోజు ఏయ్, మైక్ ఎక్కడుందయ్యా బాబు? ఈరోజు ఈ రోజు ఎందుకు వచ్చావు మీకు చెప్పాలి ఈరోజా? ఎందుకంటే నీకు తెలియదా? నాకెందుకు తెలీదు ఏం తెలుసు? 2 పనులు చేయడానికి వచ్చాం ఏమిటో 2 పనులు? ముందు బొక్కడు తర్వాత ఎక్కడ బొక్కడం ఎక్కడవా? బొక్కడు అంటే ఒక టిఫిన్ తెచ్చాను ఓకే. కాబట్టి బొక్కేశాను తిన్నా? అది బొక్కడం మరి ఎక్కడ ఉంటావు? ఎక్కడ అంటే డాబా ఎక్కి మేకప్ చేసుకున్నాము చేసుకున్నావు. అది ఎక్కడ ఎక్కడ? అసలు ఓకే. ఎక్కడం అంటే అది కాదు నాయనా. బొక్కడం అంటే భోజనం చేసేది కదా. ఎక్కడం అంటే స్టేజ్ ఎక్కడం. స్టేజ్ ఎక్కిన తర్వాత ఏం చేస్తావు ఏం చేస్తావు? స్టేజ్ ఎక్కితే ఏం చేస్తావు తెలీదా? నువ్వు చెప్పమ్మా నేను చెప్పనా? చెప్పు. ఈ రోజు ఇక్కడ మనం దేనికి వచ్చామంటే చెప్పమ్మా చక్కగా బుర్రకథ చెప్పడానికి వచ్చారా? నువ్వు అడిగిందా చెప్పమ్మా పొద్దున్న నీ అంత రెండు చెప్పు అలాగే సార్, ఈ రోజు ఎందుకు వచ్చావు బుర్రకథ చెప్పడానికి వచ్చాం. ఏ కథలు ఒక కథలు కూడా చెప్పాలనుకుంటున్నావు శ్రీ శ్రీ సీతారామ కళ్యాణ కథలు చక్కగా బుర్రకథలో కూడా చెప్పడానికి అంటే వచ్చాం. ఈ వేదిక మీద ఈ రోజు ఈ ప్రేక్షకుల ముందు శ్రీ 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 సీతారామ కళ్యాణం బుర్రకథలో కూడా చెప్పడానికి వచ్చాం. అంతే కదా అంటే మీ ముగ్గురు కోసం మీరు సీతారామ కళ్యాణం చెప్పారు ఆ, రాముడు సీత మిగులుతారు అందరి ఇంటికి వెళ్ళిపోతుంది అదే విధంగా కాలం మారింది మరి ఇప్పుడు ఏం పాటలు పాడాలి మాట్లాడాలి? జానపదాలు ఉండాలి లేలాలే లేలాలే పాటలు లేలాలే లేలాలే పాటలు అబ్బా, రేలారే రేలారే కాదు, రేలారే రేలారే అంటారు. అంతేనా? అంతే మరి. పాటలు పాటలు. మీ ముగ్గురు కోసం ఎలాంటి పాట పాడుతారు వింటారా వింటారా వింటామండి. వింటాం. సరే. పాడు ఏమన్నా? రావాలి కదా నాకు బిడ్డ పిచ్చేస్తుంది ఏయ్, అదేంటి అంటే మర్యాద ఉండదు. ఈ చిన్న వంటకి దీనికి ఎలా బొక్కాయించేస్తాం అంటే పెద్ద ఏడు తల్లిలా కంటే బొక్కాయించారు ఏయ్, ఏం చేయగా అసలు? ఒక పాట ఏంటి నువ్వు తల్లి అనగనాయన? నేను ఎంత అందంగా ఎంత చక్కగా కనిపిస్తున్నాను. ఏమిటో మాటలు? అంతేనా ఆ, ఆ ప్రశ్న ఆయనకి కళ్ళు కనిపించవక్క. అందుకు నోట్లో వచ్చేసాను. సరే, సరే. నీకేమో పాటలు వచ్చాను కదా, వచ్చు. జానపద గీతం రేలారే రేలారే పాటలు నీకు వచ్చు. కానీ మన ప్రేక్షకుల్ని మెప్పించు. మా ప్రేక్షకుల కోసం ఆ, మీ ముగ్గురు ఉద్దేశించి మా ముగ్గురు. పాడుతున్నాను బాగుచ్చాను అక్క బాగుచ్చాను బాగుచ్చింది లేదా పప్పడి లేదా బాగుచ్చాను బాగుచ్చింది లేదా
నాకెందుకు చెప్పు నాదే. అడిగిన వాడు ఇచ్చుకున్నాను నువ్వు నాకు తప్పేసి ఏనా ఏమి దానికి అలా తీసి నోట్లో పెట్టుకుంటావా దానికి వచ్చి నువ్వు తీసి నోట్లో పెట్టుకోవాలి దొన్నపోతులు తినేస్తావమ్మా నీకు మన పింఛర్ అథవా మాట్లాడు చిన్నప్పుడు మా అమ్మమ్మ కంటే నాకు సంఖ్యకి కూడా అన్నట్టు అన్న కదా ఇప్పుడు వయసు పెరిగింది ఇప్పటికీ నాకు చెబుదే మనసు ఇమ్మా బావొచ్చాడు అనక బావొచ్చాడే బావొచ్చి నీకేమో పప్పాడు కదా ఏంటండి ఇది నీకు అడిగితే ఇచ్చుకొని కాపాడలేదు ఇక్కడ అలా కాదండి ఈ పాట రాకపోతే సైడ్కి వెళ్ళిపోండి మా అక్క చెల్లెలు ముగ్గురు పాడుకుంటాం ఇప్పుడు నమస్కారం అండి అంతే నీకే 3 రోజులు పోషించాలి I
కళ్ళు మూసుకొని వచ్చేదంటే పడిపోతుంది కింద పడతాను అందుకే అతి కార్యక్రమంలో ఇక మాట్లాడుతాం మా కమిటీ కుర్రలు అంటారు మీ నవ్వు బాగుంది అంటున్నారు మీ మేకప్ కూడా బాగుంది మీ మేకప్ కూడా బాగుంది మీ చీర సింగారం కూడా బాగుంది మీ నవ్వు అయితే ఎక్సలెంట్ మీకు బాగా నవ్వుతుంది పిచ్చి రూపాయల కుక్కలాగా ప్రొజెక్టులు మాటలు తప్ప నాకేం తెలియదమ్మా వాళ్ళకి తెలియదు విశాఖపట్నం విజయనగరం జిల్లాలో ఎవరికి తెలియదు అంటూ ఏం లేదు త్రిపురాకి వెళ్ళే పిల్లలు ఉంటుందంటే మొత్తం బాహుబలికి వెళ్తారు భక్తులు పొడి చేతులు వాళ్ళని నేను చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాను నీకు ఇచ్చిన మర్యాద నా బాడీ మర్యాద నువ్వెంత నీకు బతికేస్తే నా పత్రులు అసలు నువ్వెంత నీ బ్రతికెంత నీ సర్వీస్ ఎంత నా జాకెట్ లో ముక్కంత లేదు నీ సర్వీస్ మొత్తం జాకెట్ కనబడుతుంది వేసుకుంటావు గట్టిగా నా జాకెట్ లో ముక్కంత లేదు ఈ సర్వీస్ వీడు నాకు ఏం చేస్తున్నాడు ఏ టైం చుట్టాడో కానీ ఆ మొత్తం మొత్తం ఎండేసాడు మా ఊరి చాలా బాగా కుడతాడా తిరుగు బాగా చూడు ఒక్కసారి నాకు ఇచ్చి చూడు జాకెట్ నాకు ఇస్తే ఎంగిలైపోతున్నా ఎంగిలైపోయి మూతి కొడుకోవడమే అంటే నీకు కూడా టైలరింగ్ వచ్చా ఏంటి గోరేంటి నీకు జాకెట్ కుట్టాలా నాకా బాగా కుడతారా చాలా బాగా కుడతాను అయితే ఒక జాకెట్ కుట్టండి నువ్వు ఒక్కసారి కానీ మా ఇంటికి వస్తే కొలతలు తీసాను ఇంటికి రావట్లేదు షూస్ చెప్పాను ఒక పొందలు తీసుకో ఒక జాకెట్ కుడితే పొరగలు సరే నాకు చెప్పండి చెప్పండి చెప్తా హ్యాండ్ 8 7:30 24 బ్యాక్ సైడ్ 26 10 అది 20 అని చెప్పాలి కదా 2 ఆటలు వేసాను నేను ఏమిటండి ఏమిటి కొలతలు ఎందుకే మీ ఊర్లో నువ్వు టైలరింగ్ చేస్తావా టోపులు కాస్తావా మొన్న మా పేషెంట్ రావడం చేసి కుట్టాను ప్రెసిడెంట్ గారు రావడికే ప్రెసిడెంట్ వచ్చి మన జగన్ గారు కొంతమంది
కలుపుకుని పెట్టు, ఓకే. ఆ. జాకెట్ కుట్టాను ఆహా. దాని మీద దాన్ని పెట్టాను ఏంటి అంత కలుపుకుంటావు ఏంటి? ఎలా కుట్టావు? ముందుకి కిటికీలు పెట్టాను ఓరి ఏదబ్బా, కిటికీలు ఎవరైనా వెనక్కు పెడతారా? ఎవరు మొయ్యో ఆ. 50 లక్షల కోట్లు ఇల్లు కట్టుకున్నా ఆహా. బొమ్మ ముందు కిటికీలు ఎందుకు పెడతారు గాలి కోసం మరి నేను ముందు గాలి తగ్గుతుందని కిటికీలు పెట్టాను రాలిపోతే పిచ్చి పిచ్చి వేషాలు నీకు అర్థమైందా? నువ్వు చెప్పిన వింటున్నాం కదా అని నోటుకొచ్చింది ఎలా వాడుకో, అర్థమైందా? ఈ రోజు ఇక్కడ మనం ఎందుకు వచ్చాం? అసలు కానీ ఆ జాకెట్ చూసి జాకెట్ ఇచ్చింది నువ్వు మంచి టైలర్. ఈ లెక్కలు నీకు మెచ్చుకున్నారంటే నువ్వు మంచి టైలర్ కదా అయితే ఒక విషయం చెప్తాను ఏమిటి చెప్పండి? సీతారామ కళ్యాణంలో కథ ఎలా ప్రారంభమవుతుందో ఒకసారి ప్రారంభించండి చాలా బాగుంటుందండి. అవుతుందా? అమ్మాయి ఆడపిల్లలందరూ అంటారు ఏమన్నారండి? ఆ ఎలకము దగ్గర పోగ పెట్టారు ఏంటి? ఎలకము తర్వాత నువ్వెలా చుచ్చెలగా నా సంగతి ఇంట్లో ఉన్నావా? నువ్వైతే కుర్తులో పడిపోయి కాకగా నువ్వు బాగున్నా పక్కన పిల్లలు కొనుక్కుని ఉడతలాగా కదా సరే కదా ప్రారంభించు లేకపోతే అవుతుందో అలాగే సరే మెరిట్ చెప్పినటువంటి శ్రీమద్ రామాయణంలో అతి ముఖ్య ఘట్టమైన శ్రీ శ్రీ సీతారామ కళ్యాణం ఎలా ఉంటుందో మా అక్క చెప్తుంది చెప్పాలి అమ్మా ఏమైంది ఆయన? భగవద్గీత కూడా ఎంత ఉంటుంది ఏమైంది? బుర్ర కథ ఎంత ఉంటుంది ఇంక ఇదే చూసా, ఇంకా చాలా ఉంది. నేను టిఫిన్ తిన్నాను టీ తాగాను స్వామికి దండం పెట్టాను స్నాక్స్ తెచ్చారు. ఎంతో కొంత నేను అయ్యో
తల్లి పోయింది. కానీ ఏమైంది ఇప్పుడు పడుకుంటానంటే ఏంటి అది కాదమ్మా, ఆ. సీతారామ కళ్యాణం అన్నారు. అన్నాము కథ ఎలా ఉంటుందో చెప్పిస్తే ఆ, ఓ 3 ముక్కలు తింటానంటే. చూడైనా బుర్రగా తింటే మాటలు కాదు ఓ కథని ఆధారంగా తీసుకొని ఓ కథ ఆధారంగా తీసుకొని వాటికి నన్ను నష్టాలు జోడిస్తే వాటికి రసాలు జోడిస్తే అది బుర్రకలైంది అవునయ్యా ఆ, మా కొరందరూ పెద్దలందరూ మా ఆడపిల్లలు అంటారు ఏమంటున్నారు బుర్రకథ ఎన్నో చూశాను మేము. చూద్దామేమో హాస్యాలు ఆటలు పాటలు ఉంటాయి. ఆ. ఈ పాటలు తగ్గించి మంచి రసవత్తరమైన జానపదం ఏంటి అంటారు. జ్ఞానమానాలు ఉంటాయినాయనా నేను పాడుతున్నాను. నీకు కూడా మాటలు వచ్చాడు సరే పాడు వెయ్యి